పిశాచాల సాయం. రచన అయ్యగారి శర్మ. చందమామ కథ. మంగళాపురం అనే ఒక పెద్ద గ్రామానికి దాపుల్లో ఉన్న ఒక అడవిలో ఒక మర్రి చెట్టు మీద 2 పిశాచాలు ఉండేవి. అవి చాలా పరోపకార బుద్ధి కలవి. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ అవి కొనికిపాట్లు పడుతున్న సమయంలో ఏదో అలికిడే మేలుకున్నాయి. బలిష్టంగా ఉన్న మనిషి ఒకడు చెట్టు ఎక్కి తన రొండిన ఉన్న వరహాల మూటను ఒకదాన్ని చెట్టు త్వరలో దాచి చెట్టు దిగి వెళ్ళిపోసాగాడు. వాడు ఆ ధనాన్ని ఎక్కడో దొంగిలించాడని పిశాచాలకు అర్థమైపోయింది. వెంటనే అవి 2 చెట్టు దిగి వాడిని వెంబడించాయి. దొంగతనం చేసిన వాడు మంగళాపురంలోని వరహాల శెట్టి ఇంటికి వెళ్ళాడు. పిశాచాలు కూడా ఇంట్లో ప్రవేశించి అటకెక్కి కూర్చున్నాయి. వరహాల శెట్టి ఇంట్లోకి వచ్చిన వాడిని, ఒరే భీమన్న, వరహాల మూట ఒకటి కనబడడం లేదు, ఇల్లంతా వెతికాను, నువ్వేమైనా చూసావా అని అడిగాడు. వరహాల మూట కనబడకుండా పోయిందా అంటూ భీమన్న ఆశ్చర్యం నటించి తాను వెతకడం ప్రారంభించాడు. మరొకసారి ఇల్లంతా వెతికి విసిగిపోయిన వరహాల శెట్టి నిన్న చలమయ్య బజార్లో ఎదురుపడి ఆ వరహాల మూట ఇచ్చాడు. తను తాకట్టు పెట్టిన వస్తువుల కోసం ఇప్పుడు వస్తాడు అని బాధపడసాగాడు. అయ్యా, మీకు చలమయ్య డబ్బు ఇచ్చేటప్పుడు దగ్గర మరెవరైనా ఉన్నారా అని అడిగాడు భీమన్న. ఎవరు లేరు అన్నాడు వరహాల శెట్టి. అయితే ఒక పని చేయండి, డబ్బు ఇవ్వలేదని చలమయ్యను బుకాయించండి, ఎదురు తిరిగితే నేను చూసుకుంటాను అన్నాడు భీమన్న మీసం వెలివేస్తూ. ఈ సలహా వరహాల శెట్టికి నచ్చింది. అంతలో చలమయ్య అక్కడికి వచ్చి తన తాకట్టు వస్తువులిమ్మని వరహాల శెట్టిని అడిగాడు. వరహాల శెట్టి తాపీగా, అదేంటి చలమయ్య, డబ్బిస్తే గానీ తాకట్టు పెట్టిన వస్తువులు రావని తెలియదా అన్నాడు. దానికి చలమయ్య కంగారు పడి తాను నిన్ననే డబ్బు ఇచ్చిన సంగతి వరహాల శెట్టికి గుర్తు చేశాడు. వరహాల శెట్టి ముఖాన్ని గంభీరంగా పెట్టి, నువ్వు నాతో వేళాకోళం ఆడడం లేదు కదా, నాకు అలాంటి వాళ్ళంటే చెడ్ల చిరాకు అన్నాడు. చలమయ్యకు వరహాల శెట్టి పథకం అర్థమై అతడి కాళ్ళ వేళ్ళ పడి ప్రాధేయపడ్డాడు. వరహాల శెట్టి అతన్ని భీమన్న చేత బయటికి గెంటించాడు. తలవంచుకొని పుట్టెడు దిగులతో పోతున్న చలమయ్యను పిశాచాలు అనుసరించాయి. చలమయ్యను చూస్తూనే అతడి భార్య తాకట్టు వస్తువుల గురించి అడిగింది. అందుకతడు జరిగిందంతా భార్యకు చెప్పి, నిన్న రామయ్య ఇచ్చిన సొమ్మంతా వరహాల శెట్టి కాజేశాడు, తాను నా దగ్గర హామీగా ఉంచిన పొలం పత్రాల కోసం రామయ్య వాళ్ళు వస్తానన్నాడు అన్నాడు. చలమయ్య దిగులు చూసి అతడి భార్య తేలిగ్గా నవ్వేస్తూ, వరహాల శెట్టి పథకాన్నే మనము అమలు చేద్దాం, రామయ్య మీకు డబ్బిచ్చినట్టు సాక్ష్యం ఏమీ లేదు కదా అన్నది. ఈలోగా తలుపు చప్పుడయింది. తలుపు తీయగానే రామయ్య లోపలికి వచ్చాడు. చలమయ్య పెద్దగా నవ్వుతూ, ఏం రామయ్య, ఉన్న ఒక కూతురుకు పెళ్లి చేశావు, నీకిక చీకు చింత ఏముందిలే అన్నాడు. రామయ్య కూడా నవ్వుతూ, మీ దయ వల్ల ఆ భారం తగ్గించుకున్నాను, నిన్నటితో మీ అప్పు తీరింది, పొలం హామీ పత్రాలు ఇస్తారేమో అని వచ్చాను అన్నాడు. అందుకు చలమయ్య ఎక్కడలేని ఆశ్చర్యం నటిస్తూ, అప్పు తీరడం ఏమిటి రామయ్య, నువ్వు సొమ్ములు ఇస్తే కదా తీరడానికి అన్నాడు. రామయ్య ఆ మాటలు విని లబోదిబోం అన్నాడు. అయినా చలమయ్య ఏమాత్రం చెల్లించకుండా, చూడు రామయ్య, మతిమరుపు వాడివని తెలిసి కూడా నీకు అప్పు ఇవ్వడం నాదే పొరపాటు, ఇకనైనా గుర్తు తెచ్చుకొని త్వరలో నాకు చేరవలసిన సొమ్ము చెల్లించు, తెలిసిందా అన్నాడు. రామయ్య ఏమీ చెప్పలేక గుడ్ల నీరు కుక్కుకుంటూ బయటికి వెళ్ళాడు. జరిగిన తతంగం అంతా చూసిన పిశాచాలకు రామయ్యకు సహాయం చేసి శెట్టి చలమయ్యల మోసం బయటపెట్టాలనిపించింది. వెంటనే అవి పెద్ద మనుషుల్లా రూపాలు మార్చుకొని రామయ్యను సంగతి ఏమిటని అడిగాయి. రామయ్య వాటికి తనకు జరిగిన అన్యాయం సంగతి చెప్పి బావురుమన్నాడు. పిశాచాలు వెంటనే ఒక డబ్బు సంచి సృష్టించి రామయ్యకు ఇచ్చి చేయవలసిందేమిటో చెప్పాయి. రామయ్య ఆ సొమ్ముతో చలమయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. చలమయ్య తలుపు తీస్తూనే, మళ్ళీ వచ్చావెందుకు అంటూ మండిపడ్డాడు. రామయ్య తాపీగా, నా మతిమరుపు మండిపోను, ఇందాక మీకు సొమ్ము ఇద్దామని వచ్చి మర్చిపోయాను, ఈ సొమ్ము తీసుకొని నా పొలం తాకట్టు పత్రాలు ఇవ్వండి, మీ మేలు మరువను అంటూ పిశాచాలు ఇచ్చిన డబ్బు సంచిని చలమయ్యకు ఇచ్చాడు. చలమయ్య సంతోషంగా డబ్బు తీసుకుని వెంటనే రామయ్యకు పత్రాలు ఇచ్చి పంపేశాడు. ఇదంతా గమనిస్తున్న చలమయ్య భార్య, వాడి మతిమరుపు మనకు మేలే చేసింది, వాడు మతిమరుపు నుంచి బయటపడి మన ఇంటికి వచ్చేలోగా ఈ సొమ్మును వరహాల శెట్టికి ఇచ్చి మన వస్తువులు తీసుకురండి అని చెప్పింది భర్తకు. చలమయ్య వరహాల శెట్టి ఇంటికి వెళ్ళి చేసిన అన్యాయం ఊరికే పోదని అతన్ని తిట్టి సొమ్ము ఇచ్చాడు. వరహాల శెట్టి మారు మాట్లాడకుండా చలమయ్యకు తాకట్టు వస్తువులు అప్పగించాడు. చలమయ్య వెళ్ళాక వరహాల శెట్టి డబ్బు సంచితో గదిలోకి పోబోతూ ఉండగా 2 రక్షక భటులు వచ్చి న్యాయాధికారి అతన్ని ఉన్నపళంగా కచేరీకి రమ్మన్నట్టు చెప్పారు. వరహాల శెట్టి ఆశ్చర్యపోయి భీమన్నను వెంటబెట్టుకొని కచేరీకి వెళ్ళాడు. కచేరీలో కొలువు తీరి ఉన్న న్యాయాధికారి పక్కన పెద్ద మనుషుల రూపంలో పిశాచాలు నిలబడి ఉన్నాయి. న్యాయాధికారి వరహాల శెట్టిని,
ఏమయ్యా, నువ్వు ఈ పెద్ద మనుషుల నుంచి 100 వరహాలు దొంగిలించావట, నిజమేనా అని ప్రశ్నించాడు. ఇదెక్కడి చోద్యం, నేను ఇంతవరకు వీళ్ళ ముఖాలే చూడలేదు అన్నాడు వరహాల శెట్టి ఆశ్చర్యపోతూ. పిశాచాలు వరహాల శెట్టి రొండిన ఉన్న మూటను చూపిస్తూ, అదిగో ఆ డబ్బు సంచి మాదే అన్నవి. ఇది మరీ విడ్డూరం. ఈ సంచిలో ఉన్నది తాకట్టు సొమ్ము. ఇది మీదే అనడానికి రుజువేమిటి అని ప్రశ్నించాడు వరహాల శెట్టి. మూటలోని ప్రతి వరహా మీద మర్రి చెట్టు ముద్ర ఉంటుంది, అదే రుజువు అన్నవి పిశాచాలు నవ్వుతూ. న్యాయాధికారి సంచిలోని వరహాల మీద మర్రి చెట్టు ముద్ర ఉండడం చూసి వరహాల శెట్టితో, నీ దొంగతనం బయటపడింది అన్నాడు కోపంగా. వరహాల శెట్టి తనకు ఆ సొమ్మును చలమయ్య ఇచ్చాడని చెప్పాడు. చలమయ్యను న్యాయాధికారి ప్రశ్నించగా ఆ సొమ్ము రామయ్య ఇచ్చాడంటూ గోలపెట్టాడు. రామయ్య న్యాయాధికారికి పెద్ద మనుషుల రూపంలో ఉన్న పిశాచాలను చూపుతూ, చలమయ్య నన్ను మోసగించాడు, నేను దుఃఖిస్తుండడం చూసి వీరు నాకు ఆ సొమ్ము ఇచ్చారు అన్నాడు. ఇక చేసేది లేక చలమయ్య తాను చేసిన మోసం ఒప్పుకొని తనకు వరహాల శెట్టి చేసిన అన్యాయం గురించి న్యాయాధికారికి చెప్పాడు. అప్పుడు వరహాల శెట్టి భయంతో వణికిపోతూ తన నేరం ఒప్పుకొని న్యాయాధికారితో, అయ్యా, ఇదంతా భీమన్న సలహా కారణంగా జరిగింది అంటూ అంతా ఆయనకు వివరించాడు. అంతా విన్న న్యాయాధికారికి వరహాల శెట్టి ఇంట్లో వరహాల మూటను ఎవరు దొంగిలించారన్న అనుమానం కలిగింది. ఆయన భీమన్న కేసు కోపంగా చూస్తూ, ఒరే భీమన్న, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అవునా అంటూ గద్దించాడు. భీమన్న ఇక లాభం లేదని నిజం చెప్పేశాడు. వాడు చెప్పిన గుర్తుల ప్రకారం రక్షక భటులు పోయి చెట్టు త్వరలో దాచిన వరహాల మూటను తెచ్చి న్యాయాధికారి ముందు పెట్టారు. పెద్ద మనుషుల రూపంలో ఉన్న పిశాచాలు న్యాయాధికారితో తమకు కలిగిన నష్టాన్ని ఇతరుల మీదకు నెట్టి లాభపడాలనే వ్యక్తుల వల్ల రామయ్య లాంటి అమాయకులకు అన్యాయం జరుగుతూ ఉంటుంది, అందుకే మేము రామయ్యకు డబ్బు ఇచ్చి సాయపడ్డాం అన్నవి. న్యాయాధికారి భీమన్నకు, వరహాల శెట్టికి, చలమయ్యకు తగిన శిక్షలు విధించి పిశాచాలను మా గ్రామంలో ఉన్న 2 మోసగాళ్ళను పట్టించారు. అలాగే ఒక అన్యాయం జరగకుండా ఆపారు. అంతా బాగానే ఉంది, కానీ ఇంతకు ఈ మోసాన్ని గురించిన సర్వం మీకెలా తెలిసింది అని ప్రశ్నించాడు ఆశ్చర్యంగా. ఆ ప్రశ్నకు సమాధానం చెబితే మీరు తప్పక భయపడిపోతారు అంటూ నవ్వి పిశాచాలు అడవిదారి పట్టాయి. ఆ సమాధానం అర్థం కాకపోయినా న్యాయాధికారి కూడా నవ్వేశాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.